ఏమైంది కీర్తి అని జయాతి ఆడుతుంటది. కీర్తి సైకిల్ చేయగానే జయాతికి అర్థమవుతుంది. తన చేతిలో బాటిల్ తీసుకొని ఓపెన్ చేయబోతుంటుంది. ఒకసారి కేదార్ షాక్ అవుతూ ఉంటాడు. కొన్ని రోజుల దాకా నీ రైట్ హ్యాండ్ తో ఏమి పనులు చేయకొని చెప్పి గుర్తించి కంగారు పడుతూ ఉంటాడు. జయాతి ఫ్లోలో మర్చిపోయి కీర్తి దగ్గర బాటిల్ తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటుంది. కౌశికి అంతా పక్కన గమనిస్తుంటది. అసలు నీ రైట్ హ్యాండ్కి ఏమైంది అని నిషి అడుగుతూ ఉంటుంది. ఒకసారిగా జయాతి మొత్తం గుర్తెచ్చుకుంటుంది. ఆ రోజు చేతికి బుల్లెట్ గుర్తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఏం లేదు అని చెప్పి కవర్ అయిపోతూ ఉంటుంది. ఏం అవ్వలేదు అంటూడది. మరి ఇందాక బాక్స్ అందుకోమంటే ఏంటి కుడి చేతలేదు, అదేంటి కీర్తి ఏమో బాటిల్ క్యాప్ ఓపెన్ చేయమంటే అప్పటి నుండి లెఫ్ట్ హ్యాండ్ తీస్తున్నావు ఏంటి అని నిషి అనగానే అలాగేం తీయట్లేదు నిషి అని జయాతి అనగానే నేను కూడా గమనిస్తాను జాగ్రత్త, అసలు నువ్వు రైట్ హ్యాండ్ కొంచెం కూడా కలపట్లేదు అని కౌశికి అనగానే అంటే జయాతికి చిన్నప్పటి రైట్ హ్యాండ్తోనే గట్టిగా ప్రెషర్ పడుతుంది అక్క అని చెప్పి కేదార్ కవర్ చేయబోతూ ఉంటాడు. నువ్వు దాన్ని చూడక ముందు నుండి నేను చూస్తున్నాను. జగదాత్రి చిన్నప్పటి రైట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది, ఇప్పుడే లెఫ్ట్ హ్యాండ్ వాడుతుంది అని నిచ్చిక అని మాటలకి అదేం కాదు నిషి అని జగదాత్రి కుట్టుపడేస్తూ ఉంటుంది. ఆయన ఇందాక చూస్తున్నాను నువ్వు అసలు రైట్ హ్యాండ్ కలపడం కూడా కలపట్లేదు అని కౌశికి అన్న మాటలకి జాతి తలబడుతూ ఉంటుంది. కౌశికి ఒకసారి గుర్తించుకుంటుంది. ఇదిగో నీ చేతికి బుల్లెట్ పెయిన్ తాగడం వల్ల డాక్టర్ గారు కొన్నాళ్ళు నీ రైట్ హ్యాండ్ వాడొద్దని చెప్పి ఆ రోజు కేదార్ మాటలు కౌశిక్ గుర్తించుకుంటూ ఉంటుంది.